ఆయన దృష్టంతా ఆపరేషన్ కగార్, నక్సలైట్లను నాశనం చేయడం. దేశభక్తుడు మంచి పని చేస్తున్నారు, కాదనడంలే. కానీ కాశ్మీర్ని నెగ్లెక్ట్ చేశారు. కాశ్మీర్లో తీవ్రవాదులు దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు. యాక్చువల్గా కాశ్మీరీ తీవ్రవాదులు ఎప్పుడు రెచ్చిపోతారు. అమెరికా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ భారతదేశంలో ఉన్నప్పుడు, భారత ప్రధాని ఏదైనా ముస్లిం కంట్రీ విజిట్ చేసినప్పుడు తీవ్రవాదులు తప్పనిసరిగా వీలవుతారు. అది గుర్తించలేదు. రెండు, అక్కడ సెక్యూరిటీ లేదు, అంటే తప్పిదం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా అంతగా పట్టించుకోకుండా ఈ అమిత్ షా గారు చేసింది ఆపరేషన్ కగార్ మీద మాత్రమే ఆయన పూర్తి దృష్టి నిలిపారు. అదే సమయంలో దాన్ని కాస్త నెగ్లెక్ట్ చేయడం జరిగింది కాశ్మీర్. అంతే, మన కాశ్మీర్లో తీవ్రవాదులు భయోత్పాతం క్రియేట్ చేశారు. అది ఆర్ఎస్ఎస్ మాత్రం తీవ్రంగా పరిగణించిందని మనకు తెలుస్తుంది మోహన్ భగత్ గారు. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్లో 4 తీవ్రవాదులు వచ్చి, మైనర్లు వచ్చి భారతీయులను చంపేస్తే మనం ఎక్కడి దాకా వెళ్ళాం? భారతదేశం ఆర్థిక వ్యవస్థను అన్ని పక్కన పెట్టి అణుయుద్ధం దాకా పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది. అది ఏంటి? ఈ తీవ్రవాద దాడి. ఆ తీవ్రవాద దాడిని ముందు ఎందుకు అడ్డుకోలేదని ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా కోపం, ఆయన్ని తిట్టింది, ఆయన్ని చాలా క్రిటిసైజ్ చేసిందని మనకు తెలుస్తుంది. అమిత్ షా గారు దేశభక్తుడు, కానీ కర్రెగుట్టలో ఆయన దేశం కోసమే పాటుపడుతున్నారు. కానీ అదే సమయంలో కాశ్మీర్లో తప్పు జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది అనేది ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు కనపడడం లేదంటే ఎక్కువగా ఆయన ఎక్కువగా కనపడడం లేదు, వార్తల్లో నిలవడం లేదు. ఎందుకంటే ఆయన్ని పూర్తిగా కొన్ని రోజుల పక్కన ఉండే ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం అయ్యింది అంటే బ్యాక్ టు పాలిటిక్స్ వస్తాయి. కాంగ్రెస్ ఇవన్నీ ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లో ఆయన నిలదీసి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని సైడ్ లైన్ చేయడానికి ఈ కొన్ని రోజులు పక్కన పెడతారు. కానీ ఆయన 60 సంవత్సరాలే. ప్రధాని మోడీ గారికి పొటెన్షియల్, అంటే చాలా వారసుల్లో అతి ముఖ్యమైన వారసుడు ఈ అమిత్ షా గారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా కాపాడుకోవడానికి బీజేపీ అందరూ ట్రై చేస్తున్నారని కూడా అర్థమవుతుంది.